హలో, ఎక్కువగా ఆలోచించకండి. జస్ట్ కాంప్లిమెంట్ ఇచ్చాను అంతే. గుడ్ నైట్. హలో మేడం, ఏం ఆలోచిస్తున్నారు? నా గురించేనా? నీకంత సీన్ లేదు. జల జలపాతం నువ్వు, సెల 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 ఏరుని నేను, సలసల నువ్వు తాకితే నన్ను పొంగే వరదైపోతాను. అవునండి, మనం అనుకున్న పనులు త్వరగా పూర్తి చేయాలి. ఒక్క నిమిషం, నేను తర్వాత కాల్ చేస్తాను. ఇవన్నీ నేను చూశాను. అమ్మా, నాన్న, గుడ్ మార్నింగ్. మార్నింగ్ అమ్మా. గాయత్రి. ఏంటమ్మా, రాత్రి బాగా నిద్ర పట్టిందా? చాలా రోజుల తర్వాత ప్రశాంతంగా నిద్రపోయినట్టు అనిపించింది నాన్న. ఎందుకంటే నానమ్మ కథ చెప్తూ ఉంటే వింటూ నిద్రపోయాను. అత్తయ్య గారికి గాయత్రి తప్ప మనం ఎవ్వరం కనిపించడం లేదండి. అంతేగా, మనవరాలంటే ఏ నానమ్మకైనా ముద్దే. సరేనండి, రెడీ అయ్యి ఆఫీస్కి వెళ్దాం. ఏంటమ్మా, ఈరోజు ఆఫీస్కి వెళ్ళాలా? అవునమ్మా, చాలా వర్క్స్ పెండింగ్లో ఉన్నాయి. పైగా ఇవాళ రాధా మనోహర్ కూడా ఊళ్ళో లేరు కదా, వెళ్ళి వర్క్ అంతా చూసుకోవాలి. వాళ్ళెక్కడికి వెళ్ళారు? విజయవాడ వెళ్ళారమ్మా. విజయవాడనా? అవును గాయత్రి, రాత్రి నీ పేరు మీదున్న ట్రస్ట్ తరపున కొన్ని అనాథ శరణాలయాల్ని దత్తత తీసుకోవాలనుకున్నాం కదా. అవును. ఆ మంచి పనిని నీకు ఆశ్రయం ఇచ్చిన అనాథ శరణాలయం నుంచే మొదలు పెడితే బావుంటుందని రాధా సలహా ఇచ్చింది. నాకు కూడా ఆ ఆలోచన బాగా నచ్చింది. ఆలస్యం చేయకుండా ఈవేళ అక్కడికి వెళ్ళి వాళ్ళకు కావలసిన సౌకర్యాలు, అక్కడ అవసరాలేంటో అన్నీ వివరంగా తెలుసుకుని వస్తామని ఈరోజే బయలుదేరి వెళ్లారమ్మా. నాకు తెలిసి ఈ పాటికి రీచ్ అయిపోయి ఉంటారనుకుంటున్నాను. మనోహర్, సత్య తాలూకు నిజానికి చాలా దగ్గరగా వచ్చేసాం. ఐ హోప్ సత్య గాయత్రి అవునో కాదో ఇక్కడే తేలిపోతుంది. ఎస్, పద. చిన్న ఇన్ఫర్మేషన్ కావాలి. ఎవరిని కలవాలి? లోపల సార్ ఉంటారు, వెళ్ళి కలవండి. పదరాదా. సడన్ గా అలా ఎలా డిసైడ్ చేసేసారమ్మా? ఎందుకలా అడుగుతున్నావు గాయత్రి? మంచి విషయమే కదా. మంచిదే, కానీ నాతో ఒక్క మాట ముందుగా చెప్పుంటే నేను కూడా వెళ్లేదాన్ని కదా అని, అంతే. అది అప్పటికప్పుడు డిసైడ్ అయిందమ్మా. డోంట్ వరీ, ఆశ్రమానికి కావలసిన సౌకర్యాలు ఏర్పాటు చేశాక అందరం కలిసి వెళ్తాం, సరేనా? సరే నాన్న. సరే గాయత్రి, మేము రెడీ అయ్యి ఆఫీస్కి వెళ్ళొస్తాం. వీలైతే నువ్వు కూడా రా, నీకు కూడా చిన్నగా అలవాటవుతుంది. తర్వాత ఎలాగో నువ్వే చూసుకోవాలి కదా.
సరే అమ్మా. పదండి. మై గాడ్, ఎంత ప్లాన్ చేశారు! వాళ్ళు ఖచ్చితంగా నా గురించి తెలుసుకోవడానికి అక్కడికి వెళ్ళుంటారు. ఇప్పుడు ఏం చేయాలి? వాళ్ళని ఎలా ఆపాలి? షో. హలో, ఎక్స్క్యూజ్ మీ. చెప్పండి సార్. మేనేజర్ రూమ్ ఎటు? అక్కడ. థ్యాంక్ యూ. పద. నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే. చెప్పండి, ఎవరు మీరు? ఏం పని మీద వచ్చారు? మేము మంగళగిరి నుంచి వస్తున్నామండి. మాకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ కావాలి. ఓకే, కూర్చోండి. కూర్చో. మీకేం ఇన్ఫర్మేషన్ కావాలి? మా రిలేషన్ అమ్మాయి ఒకరు 20 years బ్యాక్ మిస్ అయింది. తన గురించి వెతుకుతున్నాం. తను చిన్నప్పుడు ఈ అనాథాశ్రమంలోనే పెరిగింది అని తెలిసింది. తన గురించి ఏమైనా డీటెయిల్స్ తెలుస్తాయేమో అని వచ్చాం. 20 years బ్యాకా? ఒకసారి పాత రికార్డ్ చెక్ చేయాలమ్మా. ప్లీజ్ ఒకసారి చెక్ చేసి చెప్తారా? చాలా రోజుల నుంచి తన కోసం వెతుకుతున్నాం. ఇదొక్కటి మాకున్న హోప్. సరే ఉండండి, చూసి చెప్తాను. ఏం పేరు అన్నారు? సత్య అండి. The number you are trying to call is currently not reachable. ఛా! The number you are trying to call is currently not reachable. ఛా! అయ్యో, ఒక్క ఫోన్ కూడా కనెక్ట్ అవ్వడం లేదు. ఎస్, భ్రమరాంబ గారికి కాల్ చేస్తాను. తనే ఏదైనా చేయగలరు. Is not answering. ఛా! Is not answering. ఓ గాడ్, ఈవిడ కూడా ఫోన్ తీయడం లేదేంటి? అక్కడ ఏం జరుగుతుందో తెలియట్లేదు. నేను అక్కడ పెరగలేదు అనే నిజం తెలిసిపోతుందో ఏమో. అయ్యో, అసలు సత్య అనే పేరుతో గత 20 సంవత్సరాలుగా ఒక్క అమ్మాయి కూడా లేరమ్మా. బాగా చెక్ చేశారండి. ఆర్ యు షూర్? ఆ పేరుతో ఎవరు లేనే లేరు. ఆమె రైట్? ఖచ్చితంగానే లేరండి. ఎస్, నా అనుమానమే నిజమైంది. వెంటనే ఈ విషయం మేడం వాళ్ళకి చెప్పాలి. ఎవరు శేఖర్ వీళ్ళు? వీళ్ళు మంగళగిరి నుంచి వచ్చారంట సార్. ఎవరో సత్య అనే అమ్మాయి గురించి అడుగుతున్నారు సార్. గత 20 సంవత్సరాల క్రితం మన ఆశ్రమంలోనే ఉండేదంట అమ్మాయి. సత్యనా? ఆ పేరుతో ఎవరు లేరని చెప్పాను సార్. లేకపోవడం ఏంటి శేఖర్? సత్య అనే అమ్మాయి ఉండేది. ఏంటి, ఉందా? మరి ఈయన ఇప్పుడు రికార్డ్స్ చెక్ చేసి లేదని చెప్పారు. తను కొత్తగా చేరాడు. ఓల్డ్ రికార్డ్స్ వేరే సెక్షన్లో ఉన్నాయి. ఇవి 15 years బ్యాక్ మాత్రమే. శేఖర్, రికార్డ్ రూమ్లో లెఫ్ట్ సైడ్ కబోర్డ్లో ఉన్న రికార్డ్స్ తీసుకొనిరా. ఓకే సార్. సార్ ఇదిగోండి సార్, తీసుకోండి సార్. ఇదిగో సత్య పేరు ఇక్కడుంది.
దాని గురించి ఇంకేమైనా వివరాలు చెప్తారా అండి? ఆ అమ్మాయిని ఎవరో తీసుకొచ్చి జాయిన్ చేశారు. ఆ రోజు బాగా వర్షం పడుతుంది. ఒక అతను 5 సంవత్సరాల అమ్మాయిని తీసుకుని మా అనాథాశ్రమానికి వచ్చాడు. అప్పుడు కరెంట్ కూడా పోయింది. డీటెయిల్స్ అన్నీ సార్ పంపించినట్టే కరెక్ట్గా ఉన్నాయి. ఓకే అండి. ఇంకొక విషయం, మీ అనాథాశ్రమంలో ఎంతమంది పిల్లలు ఉన్నారు, వాళ్ళకి ఏ అవసరాలు ఉన్నాయో చెప్తే మా ఆఫీస్ తరపు నుంచి మేము ప్రొవైడ్ చేస్తాం. అలాగా, చాలా సంతోషం సార్. లిస్ట్ ఇస్తానుండండి. ఇవ్వండి సార్, త్వరగా ఇవ్వండి సార్. ఇదిగోండి సార్ లిస్ట్. ఓకే, థ్యాంక్ యూ అండి. వెళ్ళొస్తాం. ఓకే, పత్రాదా. థ్యాంక్స్ అండి. ఇట్స్ ఓకే మేడం. శేఖర్ సార్. ఈ ఫైల్ తీసుకెళ్లి కబోర్డ్లో పెట్టే. ఓకే సార్. అంటే సత్య గాయత్రి అన్నది నిజమే అన్నమాట. మనమే పొరపాటు పడ్డామా? లేదు మనోహర్, ఇప్పటికీ నాకేదో డౌట్గానే ఉంది, కానీ ఏం చేయలేని పరిస్థితి. అనవసరంగా ఆలోచించకండి రాధ గారు. ఇప్పటికైతే మనకి ఎలాంటి క్లూ దొరకలేదు కదా. లైట్ తీసుకోండి, పదండి. ఇంకొన్ని ఆర్ఫనైజెస్ తిరిగి వాళ్ళకేం సౌకర్యాలు కావాలో తెలుసుకొని రిటర్న్ అవుదాం. పదండి. సరే. హలో, నేనెప్పటి నుంచో మీకు కాల్ చేస్తున్నాను, మీ ఫోన్ కనెక్ట్ అవ్వట్లేదు. మీ కంగారు నాకు అర్థమైంది మేడం. మీరేం కంగారు పడకండి. మీ గురించి ఎంక్వైరీ చేయడానికి వచ్చిన వాళ్ళకి మీరు ఇక్కడే పెరిగినట్లుగా, వాళ్ళు నమ్మేటట్టుగా అబద్ధపు సాక్ష్యాలు సృష్టించి చూపించాను. వాళ్ళు నమ్మేశారు కూడా. థ్యాంక్ గాడ్. నా టెన్షన్ కూడా అదే. ఇలాంటి టెస్టింగ్స్ ఏవో జరుగుతాయనే నేను ఇక్కడికి వచ్చే ముందే నీకు ప్రీ ప్లాన్డ్గా మ్యాటర్ అంతా చెప్పి ప్రిపేర్ చేయించాను. నేనెందుకు భయపడ్డానంటే, ఆశ్రమంలో నువ్వు ఉంటే కవర్ చేస్తావు, నువ్వు కాక వేరే ఎవరైనా ఉంటే దొరికిపోతానేమోనని భయపడ్డాను. ఆల్మోస్ట్ అదే జరిగింది మేడం. కొత్తగా వచ్చిన అతను సత్య పేరుతో ఎవరూ లేరని చెప్పేశాడు. అంతలో నేను రావడంతో వరల్డ్ రికార్డ్స్ చూపించి అందులో ఉన్నట్టుగా మేనేజ్ చేశాను. థ్యాంక్ యూ సో మచ్. నీ సపోర్ట్కి తగిన ఫలితం నీ అకౌంట్లోనే ఉంటుంది. థ్యాంక్ యూ మేడం. రాధా, మనోహర్, మీరు అనవసరంగా నా జోలికొచ్చారా? మిమ్మల్ని ఇలానే వదిలేస్తే నా నిజం బయట పెట్టడానికి ప్రయత్నిస్తూనే ఉంటారు. ఇక మీదట మీకు అవకాశం ఇవ్వను. భ్రమరాంబ గారిని కలిసి ఈ విషయం చెప్పి వీళ్ళ గేమ్కి చెక్ పెట్టాలి. ఎందుకు అర్జెంటుగా కలవాలనుకున్నావు? రాధా, మనోహర్లకి నా మీద అనుమానం వచ్చింది మేడం. నేను నిజమైన గాయత్రినా కాదా అని తెలుసుకోవడానికి విజయవాడ అనాథాశ్రమానికి వెళ్లారు. నీ గురించి ఏమైనా తెలుసుకున్నారా? లేదు, నేను ముందు జాగ్రత్తగా అక్కడి మేనేజర్తో మాట్లాడడం వల్ల నా గురించి నిజం తెలియకుండా నేను ఆశ్రమంలోనే పెరిగినట్టు మేనేజ్ చేశాడు. మంచి పని చేశావు. వాళ్ళు అనాథాశ్రమానికి వెళ్ళటమే కాదు, స్కెచ్ ఆర్టిస్ట్ వైఫ్ని కూడా కలిశారు. తనని కూడా నీ గురించి ఎంక్వైరీ చేశారు. తనేం పొరపాటున నోరు జారలేదు కదా? లేదు, వెంటనే వచ్చి నాతో చెప్పింది. మళ్ళీ తన ఆలోచన ఎలాగైనా మారచ్చని తనని సీక్రెట్ ప్లేస్లో బంధించాను.
అంత దూరం వెళ్లారంటే నా గురించి నిజం తెలుసుకునే వరకు వాళ్ళు వదిలిపెట్టరు. వాళ్ళ ప్రయత్నాల్లో వాళ్ళుండగానే అనుకున్న దెబ్బ కొట్టాలి. ఆ దెబ్బతో దేవకియే స్వయంగా రాధా మనోహర్లని ఇంట్లోంచి గెంటెయ్యాలి. సో నువ్వు చేయాల్సిందల్లా ఒకటే. ఏంటి మేడం? రాధని టార్గెట్ చేస్తూ ఆ ఇంట్లో గొడవలు సృష్టించడం. అదైతే నాకు చాలా ఈజీ మేడం. అక్కడున్న ముసల్దానికి రాధ అంటే అస్సలు గిట్టదు. ఆ ముసల్దాన్ని అడ్డు పెట్టుకుని రాధని ఒక ఆట ఆడించి ఇంట్లో నుంచి గెంటించేస్తాను. గుడ్. నీకెప్పుడు ఎలాంటి హెల్ప్ కావాలన్నా చెప్పు, నేను చేస్తాను. దేవకి పతనం కంటే ముందు ఆ రాధా మనోహర్లని ఇంట్లోంచి పంపించేయడమే మన లక్ష్యం. మేఘాలలో తేలి పొమ్మన్నది తుఫానుల రేగి పొమ్మన్నది అమ్మాయితో సాగుతూ చెలిపి మది. మేఘాలలో తేలిపొమ్మన్నది తుఫానులా రేగిపొమ్మన్నది అమ్మాయితో ఆడుతూ చిలిపిమ్మది. అబ్బా ఏంటి నీ గోల? మరేం చేయమంటారండి? మీరేమో సంతాప సభలో కూర్చున్నట్టు సైలెంట్గా కూర్చున్నారు. నేనేమో మాట్లాడకుండా ఉండలేను. ఎంతసేపని సైలెంట్గా ఉంటాను చెప్పండి. నీకు సీను సిచ్యువేషన్తో అస్సలు సంబంధం లేదా? ఎప్పుడు ఏదో ఒకటి బాగాల్సిందేనా? అదే కదా మరి మన క్యారెక్టరైజేషన్. ఇప్పుడు తమరు అంతా ఫీల్ అయిపోవాల్సిన సిచ్యువేషన్స్ ఏమున్నాయండి? సత్య గురించి ఎలాంటి నిజాలు తెలియలేదు. పైగా మనమే పొరపాటు పడుతున్నామేమో అని గిల్టీగా కూడా ఉంది. అలా అని తన మీద నమ్మకం కూడా కలగట్లేదు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. రాధ గారు, మీతో వచ్చిన ప్రాబ్లమే ఇదండి. ప్రతిదీ భూతద్దంలో చూస్తారు. ఇన్ కేస్ తనే గాయత్రి అనుకోండి, మనం అనుకున్న దాన్ని మార్చలేం. ఒకవేళ ఏదైనా మోసం జరిగింది అనుకోండి, ఈరోజు కాకపోయినా రేపైనా బయటపడి తీరుతుంది. మనం చెయ్యాల్సింది కేవలం ప్రయత్నించడం మాత్రమే. అందుకే ట్రై అండ్ ట్రై అంటిల్ యూ డై అన్నారు నాలాంటి మేధావులు. నీలాంటి వాళ్ళ లేక మేధావులా? ఏదో ఒకటి చెప్పు. నా మీద పంచులేయడానికి మాత్రం రెడీగా ఉంటారండి మీరు. అదేదో కాస్త బోర్ కొట్టకుండా కబుర్లు చెప్పొచ్చు కదా. కబుర్లంటే గుర్తొచ్చింది. రేపు మన ఇన్స్టిట్యూట్కి స్టడీ మెటీరియల్ వస్తుంది. అవన్నీ దగ్గరుండి స్టూడెంట్స్కి డిస్ట్రిబ్యూట్ చేయాలి. ఫిజిక్స్ లెక్చరర్ ఈ మధ్య రెగ్యులర్గా రావట్లేదంట. బాసు సరికి కంప్లైంట్ చేయాలి. ఇంకా లైబ్రరీలో అమ్మ చదువులు తల్లి, నీకు నమస్కారం. కబుర్లంటే సరదాగా హాయిగా నవ్వుకుంటూ అలసట తెలియకుండా చేసేవి, ఇలా ఆఫీస్ విషయాలు కాదు. నిన్నెవడు పెళ్లి చేసుకుంటాడో కానీ పాపం వాడి పరిస్థితి తలుచుకుంటేనే నా మీద నాకే జాలేస్తుంది. నా మొగుడి గురించి టాపిక్ తీసి మళ్ళీ నీ పేరు యాడ్ చేస్తావేంటి? ఈ లాజిక్లు మాత్రం భలే పట్టుకుంటారే. ఏదో అలా ఫ్లోలో అనేసానులేండి, మరీ సీరియస్ అవ్వకండి. మరి నీకు నాకు మధ్య ఏం కబుర్లుంటాయి? అయితే ఆఫీస్ లేదంటే మేడం వాళ్ళ మ్యాటర్, అంతేగా? అంతేనా? అంతేనా? ఇంక మన మధ్య ఏమీ లేదా? ఏముంది? ఏం లేదు. మనసుంటే మార్గం ఉంటుందండి. దేనికి? ప్రేమించడానికి. ఏమన్నావు? అదే అదే ప్రకృతిని, దాని అందాల్ని, ఈ వర్షాన్ని, ఇదంతా ఆస్వాదించాలంటే ప్రేమించే మనసుండాలి అని అంటున్నాను. తమరికుంది కదా ప్రేమించే మనసు, తమరు ప్రేమించుకోండి. నిజంగా పర్మిషన్ ఇస్తున్నారా? నువ్వు ప్రకృతిని ప్రేమించడానికి నా పర్మిషన్ ఎందుకు? అస్సలు దొరకదు కదా. జస్ట్ క్యాజువల్గా అడిగాం అంతేలేండి. రాక రాక బయటకు వచ్చాం. ఈ అర్ధరాత్రి, పైగా వర్షం. ఈ జర్నీ
ఒక మంచి మెమరీగా ఉండిపోవాలనుకుంటున్నాను. చూడబోతేనేమో నా కోరిక నెరవేరేలా లేదు. ఇప్పుడు నీ కోరిక తీరాలంటే ఏం జరగాలి? ఒక అద్భుతం జరిగి కారు సడన్ గా ఆగిపోవాలి. ఏ డిస్టర్బెన్స్ లేని ఈ ప్రకృతిలో వర్షంలో ప్రశాంతంగా కాసేపు నచ్చిన మనిషితో అదే నచ్చినట్టుగా గడపాలి. అబ్బో, సినిమాలు బాగా చూస్తావనుకుంటా. అలాంటి అద్భుతాలు సినిమాల్లోనే జరుగుతాయి, నాట్ ఇన్ రియల్ లైఫ్. వై నాట్ ఇన్ మై లైఫ్? దేవుడా, వింటున్నావా? నువ్వు కావాలని ఆపేశావు కదా? గాడ్ ప్రామిస్ గా నేను కావాలని ఆపలేదండి, అదే ఆగిపోయింది. ఏంట్రాధా ఇది? నేచురల్ కాయిల్ మేడం. వేపాకుల పొగలు 2 లవంగాలు వేస్తే గదిలో ఒక్క దోమ కూడా ఉండదు.